మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి. బేషరతుగా బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరారు. డ్రగ్స్, మద్యం సేవిస్తూ అసభ్యకర ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు భగీరథపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వింతగా ఉందని, దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. చట్టం అందరికీ సమానంగా పనిచేస్తేనే ప్రజల్లో విశ్వాసం కలుగుతుందని తెలిపారు కోవాలక్ష్మి. సంజయ్ గారు హోంమంత్రిగా, కేంద్ర హోంమంత్రిగా, అది రాష్ట్ర హోంమంత్రి కూడా కాదు, కేంద్ర హోంమంత్రిగా ఉండి మరి ఒక బీజేపీ నాయకుడుగా, మరి ఎంపీగా, మరి ఈరోజు మంత్రిగా, కేంద్రంలోని మంత్రిగా, మరి అంత పెద్ద పోస్టులో ఉండి కూడా మరి ఈరోజు చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మహిళని రక్షించవలసిన చట్టంలో ఉన్న వాళ్ళే మరి ఈరోజు మరి ఆయన కొడుకు బండి సాయి భగీరథ్ 17 సంవత్సరాల అమ్మాయి, ఆమె మైనర్ బాలికని ఆయన అలా కొడుకు డ్రగ్స్, మందు అవన్నీ కూడా తీసుకొని మరి అమ్మాయిని మరి లైంగికంగా ఆయన అన్ని విధాలుగా ఆమెని హరాస్మెంట్ చేసి మరి ఈరోజు ఒక 17 సంవత్సరాల అమ్మాయిని మరి న్యాయం చేసినవలసిన మరి హోంశాఖ మంత్రి మరి ఈరోజు కొడుకుని వెనకేసుకొని వచ్చి మరి వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయిని పట్టుకొని మరి షేక్పేట్ పోలీస్ స్టేషన్లో కూడా మరి ఫిర్యాదు ఇస్తే మరి దాన్ని కూడా మరి ఇప్పటి వరకు ఎందుకు కేసు చేయట్లేదు అనేసి వాళ్ళు మరి మేము ఆత్మహత్య చేసుకుంటా అంటే అప్పుడు పోలీసులు కూడా పోక్స్ కేసు కింద కేసు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత అరెస్ట్ చేయాలి కదా, మరి ఎందుకు చేయట్లేదు? నీకు ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయమా?